వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ మన ప్రభు యేసుని అర్చించా వందన హృదితో వడి వడి రండి వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ పాదరక్షలు పాపము విడచి పవిత్ర స్థలమున నడిచెను మోషే పాదరక్షలు పాపము విడచి పవిత్ర స్థలమున నడిచెను మోషే వక్ర మార్గములు సక్రమమై మన వక్ర మార్గము. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో మనమంతా కూడా ప్రత్యేకంగా ఈ యొక్క విన్నపాల కోసం ప్రార్థన చేద్దాం. థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షోవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదె ఇన్నారెడ్డి అండ్ ఆల్ అదర్ సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్. మాస్ అఫర్డ్ బై గాదె లూసిరాని అండ్ ఫ్యామిలీ మెంబర్స్. For God's mercy upon the departed soul of Boga Maria Karunakumar, Mass offered by Boga Arogyam and family. Mass to Almighty God for all the blessings, protection upon all the family members, friends, relatives and all humanity from all diseases and virus, and for peace and harmony in the whole world, especially on Israel, offered by Kenneth Joseph Holt and family members. For good marriage proposals to Anipe Jyosna Sri, Mass offered by A.P. Saradi. For good job to a Vinyal Kiran in MS Business Analytics in US, Mass offered by A.P. Saradi. For good marriage proposal to Divya, Mass offered by Glory family. For daughter-in-law to come back to family and for business development, Mass offered by Sarojini and family. For good health and good marriage proposal to son, Mass offered by Saubhagya and family. For son to get PR to Australia. And for God's blessings upon new house construction, offered by Aruna family members. For good job and good marriage proposal to Balasoni and Mass offered by Shaurilu and family members. ఈ యొక్క విన్నపాలను మనం ప్రత్యేకంగా సమర్పిస్తూ వీరి కోసం ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మన యొక్క శ్రీ సభ పునీత మార్క్ గారి ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. 4 సువిశేష పట్టణాల్లో 2వ సువిశేష పట్టణముగా మనం బైబిల్లో పొందుపరిచిన విధముగా పునీత మార్క్ గారి సువిశేషాన్ని చదువుతూ ఉంటాం. ఆ యొక్క మార్క్ గారు పునీత పేతురుకు శిష్యునిగా, పేతురుతో పాటు రోమ్ నగరానికి సువార్తను బోధించేటటువంటి ఒక అపోస్తలునిగా, తదుపరి అలెగ్జాండ్రియా అనేటువంటి ఒక గొప్ప పట్టణమునకు తను ఒక సేవకుడుగా వెళ్ళి తను ఎన్నో గొప్ప సేవలు చేసి దేవుని కోసం తన ప్రాణం త్యాగం చేసిన వ్యక్తిగా మనం వింటూ ఉన్నాం. అంతేకాదు
పునీత మార్కు గారు తన యొక్క స్వభావ సిద్ధము ఎలాంటిది అంటే ఒక సింహము లాంటి స్వభావం కలిగిన వాడుగా మనము సాంప్రదాయపూర్వకంగా వింటూ ఉన్నాం. అనగా అతను ధైర్యవంతుడుగా దేవుని యొక్క సువార్తను ఇతరులకు చెప్పేటటువంటి విషయంలో ఏ విధంగా కూడా జంకకుండా ముందుకు వెళ్ళినటువంటి ఒక వ్యక్తిగా, మరి తను రాసినటువంటి తన సువిశేషాన్ని సాంప్రదాయపూర్వకంగా మనం వింటూ ఉన్నాం. పేతురుకు అపోస్తలుగా లేకపోతే పేతురుకు శిష్యునిగా ఉన్నటువంటి మార్కే ఈ యొక్క సువార్తను రాసిన విధంగా సాంప్రదాయం చెప్తూ ఉన్నది, చరిత్ర చెప్తూ ఉన్నది. తన యొక్క లేఖలను చూసినట్లయితే ఎంతో సూటిగా చెప్పవలసినటువంటి విషయాన్ని ఎంతో చక్కగా తెలియజేసినటువంటి వ్యక్తి పునీత మార్కు గారు. తన యొక్క సువార్తను తను మొదలుపెట్టినటువంటి మొట్టమొదటి వాక్యాన్ని మనం విన్నప్పుడే అర్థమవుతుంది, ఇదిగో దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తును గూర్చినటువంటి సువార్త అని. మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో తను ఎంతో స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అనగా యేసుక్రీస్తు ప్రభువు ఒక సాధారణమైన మనిషి మాత్రమే కాదు, తను దేవుని కుమారుడని, ఈ లోకానికి రక్షకుడుగా వచ్చినటువంటి ఒక వ్యక్తి అని, ప్రపంచం నమ్మినా నమ్మకపోయినా తను విశ్వసించిన దాన్ని పేతురు అనుభవించినటువంటి అనుభవాలతో తను తెలుసుకొని తన యొక్క అనుభవాలతో చేర్చుకొని తను ఎంతో స్పష్టంగా సువిశేషాన్ని రాసి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం, ఆలకిస్తూ ఉన్నాం. మరి క్రీస్తును గూర్చినటువంటి సువిశేషమును క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనము కూడా ఏ విధంగా ప్రకటించాలి, మరి యొక్క ప్రకటన గూర్చినటువంటి విషయములో మనము ఎలాంటి ధైర్యముతో దేవుని గూర్చిన వాక్యాన్ని ఇతరులకు తెలియజేస్తున్నామో కూడా ధ్యానించుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు ఉందని మనకు పునీత మార్కు గారు తెలియజేస్తున్నారు. మరి ఈరోజు మొదటి పట్టణాన్ని, సువిశేష పట్టణాన్ని కూడా మనం విన్నట్లయితే ఏ విధంగా మనము ప్రపంచమంతటా కూడా తిరిగి సకల జాతి జనులకు యేసుక్రీస్తు నామం గూర్చినటువంటి సువార్తను బోధించి జ్ఞానస్నానం వసగాలని వాక్యం తెలియజేస్తున్నది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పరిశుద్ధమైన దివ్య బలి పూజలో మనమంతా పాల్గొనబోతుండగా దేవుని బిడ్డలుగా మనం ఏ విధంగా సువార్తను ప్రకటించగలుగుతూ ఉన్నాం, లేకపోతే ఏ విధంగా ప్రకటించాలి అనేటువంటి విషయాలను ఈరోజు మనము ఈ యొక్క దివ్య బలి పూజలో ధ్యానించుకోబోతున్నాం. మరి అదేవిధంగా పునీత మార్కు గారి ఉత్సవాన్ని జరుపుకుంటుండగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు, మరి క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ కూడా పునీత మార్కు గారి ఉత్సవం యొక్క శుభాకాంక్ష తెలియజేస్తూ, అదేవిధంగా పునీత మార్కు అనేటువంటి పేరు కలిగినటువంటి వారందరికీ కూడా హ్యాపీ ఫీస్ట్ తెలియజేస్తూ ఉన్నాం. మరి యొక్క దివ్య బలి పూజలో మనమంతా కలిసి ప్రార్థన చేస్తూ మనం చేసిన తప్పిదములను ప్రభుకు సమర్పిస్తూ ప్రభు నుంచి పాపక్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నిక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువి అందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున
సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భూమి అందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వరా, భువినేలు మా పాలక. మిము పొగడెదం, నిమ్ము స్తుతించెదం, మహిమాస్తుతి స్తోత్రము. మిము పొగడెదం, మిమ్ము స్తుతించెదం, మహిమాస్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువి అందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. జనితైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక. సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయ చూపవా. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమాస్తుతి స్తోత్రము. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమాస్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువి అందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. పిత యొక్క కుడి ప్రక్క ఆసీనుడా, పరిశుద్ధ శ్రీ యేసువా, మా కనులు తెరచి రక్షించుమా, మమ్మిప్పుడు దీవించుమా. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమాస్తుతి స్తోత్రము. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమాస్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువి అందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. పిత మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా, మీరొక్కరే మా ఏలిన వారు, మీరే మహోన్నతులు. అర్పింతుము ఈ స్తుతిగానము, మహిమాస్తుతి స్తోత్రము. అర్పింతుము ఈ స్తుతిగానము, మహిమాస్తుతి స్తోత్రము. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, సువార్తికరుడైన పునీత మార్కును సువిశేష బోధకునిగా రూపొందించి ఘనపరిచితివి. అతని బోధనా ఫలితముగా మేము కూడా విశ్వాసపాత్రముగా క్రీస్తు ప్రభుని అడుగు జాడలలో నడిచి ఆధ్యాత్మిక లాభమును పొందుదుముగాక. మీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పాలించు
మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తులుడగు పునీత పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 5వ వచనము నుండి 14వ వచనం వరకు. యువకులారా, మీరును అట్లే మీ పెద్దలకు విధేయులై ఉండుడు. మీరు అందరును వినయము అను వస్త్రమును ధరింపవలయును. ఏలయనా దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీనులను కటాక్షించెను. శక్తివంతమగు దేవుని హస్తములకు వినమ్రులు కండు. యుక్త సమయమున ఆయన మిమ్ము ఉద్ధరించును. ఆయన మిమ్మును గూర్చి శ్రద్ధ వహించును కనుక మీ విచారములన్నయు ఆయనపై మోపుడు. మెలకువతో జాగరూకులై ఉండుడు. మీ శత్రువగు సైతాను గర్జించు సింహము వలె తిరుగుచు ఎవరినేని కంబలింపచూచుచున్నాడు. దృఢ విశ్వాసులై వానిని ఎదిరింపుడు. ప్రపంచవ్యాప్తముగా ఉన్న మీ తోడి విశ్వాసులను ఇట్టి బాధలనే అనుభవించుచున్నారని మీకు తెలియను గదా. కృపామయుడగు దేవుడు తన శాశ్వత మహిమలో భాగస్వామ్యులుగా క్రీస్తుతో ఐక్యమొందిన మిమ్ము ఆహ్వానించును. మీరు కొంతకాలము బాధలు నొందిన తరువాత ఆయనయే స్వయముగా మిమ్ము తీర్చిదిద్దును. మీకు పటిష్టతను బలమును అనుగ్రహించును. ఆయనకు సర్వదా ప్రభావము కలుగునుగాక. ఆమేన్. నేను శాశ్వత పాత్రుడగు సోదరునిగా ఎంచు సిల్వాను సాయమున ఈ చిన్న ఉత్తరమును వ్రాయిచున్నాను. మిమ్ము ప్రోత్సహింపవలెననియు ఇది దేవుని యథార్థమగు అనుగ్రహమని సాక్ష్యమొసగవలెననియు మాత్రమే నా అభిమతము. దాని యందు మీరు దృఢముగా నిలిచియుండుడు. మీ వలె ఎన్నుకోబడిన బాబిలోనియాలోని దైవ సంఘము కూడా మీకు శుభాకాంక్షలను అందించుచున్నది. అట్లే నా కుమారుడగు మార్కు కూడా క్రీస్తు ప్రేమపూర్వితమగు ముద్దుతో ఒకరికి ఒకరు శుభములు ఆకాంక్షింపుడు. క్రీస్తునందున్న మీకు అందరుకును సమాధానము కలుగునుగాక. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీకేనయ్యా. ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీకేనయ్యా. నీకేనయ్యా, నీకేనయ్యా, ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీకేనయ్యా. ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీకేనయ్యా. ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీకేనయ్యా. ఏది జరిగినా స్తోత్రమయా, ఎవరు విడచినా స్తోత్రమయా. ఏది జరిగినా స్తోత్రమయా, ఎవరు విడచినా స్తోత్రమయా. స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడూ స్తోత్రం, స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడూ స్తోత్రం. ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీకేనయ్యా.
అనాది దైవమ స్తోత్రమయా, అధిపతి అయిన వాడ స్తోత్రమయా. అనాది దైవమ స్తోత్రమయా, అధిపతి అయిన వాడ స్తోత్రమయా. స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం, స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం, ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా. ఎన్నలేని దైవమా నీకేనయ్యా, ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా. ఎన్నలేని దైవమా నీకేనయ్యా, నీకేనయ్యా, నీకేనయ్యా. ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీకేనయ్యా. ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీకేనయ్యా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యేసు శిష్యులతో ఇట్లా నేను, మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానం పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తిపట్టుకొందురు. ప్రాణాపాయకరమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదు. రోగులపై తమ హస్తములనుంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ఈ విధముగా ప్రభు అయిన యేసు వారితో పలికిన పిదప పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడిపక్కన కూర్చుండెను. పిదప శిష్యులు వెళ్ళి అంతట సువార్తను ప్రకటించిరి. ప్రభు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మన యొక్క స్త్రీ సభ ప్రీత మార్క్ గారి ఉత్సవాన్ని జరుపుకుంటుంది. మనకందరికీ కూడా తెలిసిన విధముగా 4 సువిశేష పట్టణాలలో మార్కు సువార్త చాలా చాలా చిన్నది. ఈ యొక్క 4 సువార్తల్లో తక్కువ అధ్యాయాలు ఉన్నటువంటి సువార్త ఏమిటి అంటే మార్కు సువార్త. కేవలం 16 అధ్యాయాలు మాత్రమే, తక్కువ వచనాలు, తక్కువ అధ్యాయాలు, చిన్న పుస్తకం. అయినప్పటికీ నీవు నేను చరిత్రకు అనుగుణంగా ఒకసారి ధ్యానిస్తే సువిశేష పట్టణాల్లో మొట్టమొదటిగా రాయబడినటువంటి సువార్త మార్కు సువార్త. కానీ ఈ యొక్క బైబిల్లో పొందుపరిచినప్పుడు 2వ సువార్తగా పొందుపరిచినప్పటికీ మొట్టమొదటిగా రాయబడినటువంటి సువార్త మార్కు. అదేవిధంగా మిగతా మత్తయి సువార్త కానీ, లూకా సువార్త కానీ, కొద్ది శాతం యోహాను సువార్త కానీ మార్కు సువార్త నుంచి తీసుకున్న విధంగా కూడా మనము థియాలజీ చదివినప్పుడు లేకపోతే చరిత్రని తిరివేసినప్పుడు మనకు తెలుస్తుంది. అనగా ఇంత చిన్న సువార్తలో పునీత మార్కు గారు తను రాసినటువంటి ఆ యొక్క సువార్త సింహముతో పోలుస్తూ, సింహము ఒక చిహ్నముగా ఇస్తూ, ఈ యొక్క మార్క్ అనే ఒక వ్యక్తి ఎంతో ధైర్యవంతుడిగా తన యొక్క సువార్తను ప్రజలకు ఎంతో సూటిగా చెప్పేవాడని
మనము చరిత్రలో వింటూ ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రియ సహోదరి సహోదరులారా గమనించాలి, మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో నేను ఇంట్రడక్షన్లో చెప్పిన విధంగా తను రాసినటువంటి మొట్టమొదటి వాక్యము సెంటెన్స్ దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తును గూర్చిన సువార్త యొక్క ప్రారంభము. అనగా ప్రపంచానికి అతను చెప్పవలసినటువంటి సువార్త ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువు తను దేవుని కుమారుడు అనేటువంటి సువార్తను, లేకపోతే ఈ యొక్క మంచి వార్తను ప్రపంచమంతా కూడా తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఎంతో సూటిగా చక్కగా చెప్తూ ఉన్నాడు. నేను గ్రహించినట్లయితే యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ నన్ను ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకు నా మీద ఎలాంటి అభిప్రాయం ఉంది అని శిష్యులను ప్రశ్నించినప్పుడు కొంతమంది ఎలియా అని, కొంతమంది ఎలీషా ప్రవక్త అని, ప్రవక్తలలో ఒకరని చెప్పుకుంటున్నారు అని శిష్యులు సమాధానమిస్తున్నారు. మరి అదే సందర్భంలో మరి నేను ఎవరని మీరు భావిస్తున్నారు అని శిష్యులను అడిగినప్పుడు నీవు దేవుని కుమారుడవు అని పేతురు సమాధానం చెప్తున్నప్పుడు ఈ యొక్క సమాధానం నీవు చెప్పినది కాదు, పరలోకమున నా తండ్రి ఇచ్చిన జ్ఞానం వల్ల మాత్రమే చెప్తున్నావు అని ప్రభు గుర్తించాడు, ప్రభు తెలియజేశాడు. కానీ ఈరోజు మార్కు గారి పండుగ జరుపుకుంటుండగా అతని గురించి, తన యొక్క లేఖల గురించి, అనగా తన యొక్క సువార్తను గురించి, తన యొక్క మాటల గురించి మనం ధ్యానించుకుంటే తను ప్రారంభించినటువంటి మొట్టమొదటి వాక్యమే దేవుని కుమారుడైన యేసుక్రీస్తును గూర్చిన సువార్త యొక్క ప్రారంభము. అనగా ఈ సువార్త ఎలాంటి సువార్త అంటే ఈ లోకానికి దేవుని కుమారుడు స్వయముగా దేవుడై ఉన్నప్పటికీ తను ఈ లోకానికి మనుష్యునిగా వచ్చినటువంటి ఒక శుభవార్త అని, రక్షకుడుగా మన కోసం వచ్చాడని ఒక సువార్తను ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి అనే ఉద్దేశంతో తన సువార్తను ప్రారంభిస్తూ లిఖిస్తున్నాడు. చరిత్ర ప్రకారం మనం గమనిస్తే పేతురుతో తను రోమ్ నగరానికి వెళ్ళి తదుపరి పేతురు నుంచి ఎన్నో విషయాలను నేర్చుకుని అలెగ్జాండ్రియా నగరానికి వెళ్ళి తను అక్కడ దేవుని కోసం తన ప్రాణం త్యాగం చేశాడని మనం వింటూ ఉన్నాం. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క మార్కు సువార్తలో ఉన్నటువంటి చివరి వాక్యాన్ని కూడా ఒకసారి మనం ధ్యానించుకుంటే మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనాన్ని మనం అందరం కూడా ఒకసారి చదువుకుంటే ఈ యొక్క వాక్యములో ఏ విధంగా తన యొక్క సువార్తను ముగిస్తున్నాడో కూడా మనం నేర్చుకోవచ్చు. పేతురు కేవలం మార్కు గారు ప్రారంభించడం మాత్రమే కాదు, ముగించినటువంటి వాక్యాన్ని కూడా ఒకసారి మనం చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనము. పిదవ శిష్యులు వెళ్ళి అంతటి సువార్తను ప్రకటించిరి. ప్రభు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటి వాక్యములో దేవుని కుమారుడు అనే ఒక సువార్తను ప్రారంభించాడు. చివరి వాక్యములో అంతటి శిష్యులు వెళ్ళి అదే సువార్తను ప్రకటించారని, ఏ విధంగా ప్రకటించారంటే వారికి ప్రభువు అద్భుతముల ద్వారా తోడ్పడుచుండగా వారి యొక్క బోధ యథార్థమని నిరూపించాడు. అనగా ఈరోజు నీవు నేను గ్రహించాలి, సువిశేష పట్టణంలో మొట్టమొదటి సువిశేష పట్టణముగా ఒకవేళ మీకు ఈ యొక్క సువార్త లిఖించబడినటువంటి సంవత్సరం కావాలంటే ఆ యొక్క మార్కు సువార్త దాదాపు యేసు ప్రభు పుట్టినటువంటి సంవత్సరం ఒకటిగా భావించుకుంటే 60 నుంచి 100వ సంవత్సరం అనగా 100 సంవత్సరాల లోపల రాయబడినటువంటి సువార్తగా మనం వింటూ ఉన్నాం. ఈ యొక్క సువిశేష పట్టణం అన్నీ రాసి ఉండగా మార్కు సువార్త మాత్రం 60వ శతాబ్దంలోనే, అనగా ప్రభు మరణించి వెళ్ళినటువంటి కొన్ని సంవత్సరాలకు లిఖించడం మొదలు పెట్టడమే కాదు, ఇదిగో ఈ యొక్క సువిశేష పట్టణానికి ఉన్నటువంటి ప్రతిదీ కూడా, ఈ యొక్క సువార్త పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి విషయము ఏమిటి, దాగి ఉన్నటువంటి రహస్యం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని ప్రపంచం అంగీకరించాలి, ప్రపంచం విశ్వసించాలని,
మరి శిష్యులుగా వీరు విశ్వసించి దాన్ని లిఖించి ఉండగా ఆ శిష్యులందరూ కూడా దాన్ని ఆ యొక్క సువార్తను బోధించారని మనం వింటూ ఉన్నాం. మరి ఆ యొక్క మొదటి వాక్యమునకు చివరి వాక్యమునకు మధ్యలో యేసు ప్రభువే అద్భుతముల ద్వారా వారికి నిరూపిస్తూ ఉన్నాడు. ఈ యొక్క మార్కు రాసినటువంటిది ఇది యథార్థమని, ఇది నిజమని మనమందరం కూడా విశ్వసించాలని అద్భుతముల ద్వారా దేవుడు తోడ్పడుతూ వచ్చాడు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సువార్తను గురించి మనం వింటూ ఉండగా ఈరోజు సువిశేష పట్టణంలో మనం విని ఉన్నాము, మీరు వెళ్ళి ప్రపంచమంతటా సకల జాతి జనులకు సువార్తను బోధించాలి, విశ్వసించిన వారు రక్షించబడతారు. ఎందుకు ఈ యొక్క మార్కు సువార్తను ప్రకటించాలి, లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు ఎంతో క్లుప్తంగా లిఖించాడు అనగా, ప్రపంచమంతా కూడా ఈ యొక్క శుభవార్తను తెలుసుకోవాలని ఒక ఉద్దేశం అయితే, రెండవది ఈ యొక్క సువార్తను విశ్వసించిన వాళ్ళు రక్షించబడతారు అనేటువంటి లోతైన అర్థాన్ని మనకిస్తూ ఉన్నాడు. అనగా సువార్తను చదవడం మాత్రము కాదు, సువార్తను వినడం మాత్రమే కాదు, ఆ యొక్క వినినటువంటి చదివినటువంటి సువార్తను మన యొక్క హృదయంలో మన యొక్క జీవితం ద్వారా విశ్వసించాలి. అనగా సువార్తకు తోడు విశ్వాసం అయితే అప్పుడు మనమందరం కూడా రక్షించబడతాం. మరి ఈరోజు ప్రపంచమంతటా కూడా క్రీస్తుని గురించి ఎంతోమంది బోధకులు బోధిస్తున్నారు, ఎంతోమంది వారి యొక్క జీవితాలను త్యాగం చేసి ప్రకటిస్తున్నారు, ఎంతోమంది ఇదే సువార్త కోసం వారి ప్రాణాలను త్యాగం చేశారు. ఇదిగో ఈ యొక్క సువార్తను పక్కన పెట్టండి, నువ్వు విశ్వసించవద్దు, అప్పుడు మిమ్మల్ని ఏమీ చేయము అన్నప్పటికీ మా ప్రాణం పోయినా సరే మేము ఈ యొక్క సువార్తను వదిలిపెట్టమని వారు ప్రాణాలని కూడా త్యాగం చేశారు. ఎందుకు ప్రాణాలు త్యాగం చేయాల్సినటువంటి సువార్తను ఈ యొక్క ప్రజలు విశ్వసిస్తున్నారు? ఎందుకు ఈ యొక్క సువార్త కోసం వారి యొక్క జీవితాలను త్యాగం చేస్తున్నారు? ఏముంది ఈ యొక్క సువార్తలో రహస్యం? ఏమిటి ఆ రహస్యం? ఎందుకు ఇంత లోతుగా దీన్ని ధ్యానించుకోవాలి, దీన్ని వెంబడించాలి అని నీవు నేను ధ్యానిస్తే, ఎప్పుడైతే క్రీస్తును మనం విశ్వసించి రక్షకుడిగా మన జీవితంలో స్వీకరిస్తామో ప్రియ సహోదరి సహోదరులారా, మనం రక్షించబడతాం. ఆ యొక్క రక్షణ మార్గాన్ని ఇతరులకు తెలియజేసే వ్యక్తులుగా కూడా తయారవుతాం. మరి ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో మీరు పూజలు వింటూ ఉన్నారు, వాక్యాలు వింటూ ఉన్నారు. మరి ఎంతోమంది సబ్స్క్రైబర్స్ మేము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం అని ఎంతో గర్వంగా చెప్తున్నారు. కానీ సువార్తను గూర్చినటువంటి రహస్యమును మనం ఇతరులకు తెలియజేస్తున్నామా? ఈ యొక్క యేసుక్రీస్తు జీవితము గురించి చనిపోయి పునరుత్థానమైన తర్వాత శిష్యులను దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ఎన్నుకొని వారికి చెప్పినటువంటి విషయం అనగా ఈరోజు సువిశేష పట్టణంలో విన్నటువంటి విషయం ఏమిటంటే, మీరు ప్రపంచమంతటా తిరిగి సమస్త జీవులకు, సమస్త ప్రజలకు యేసుక్రీస్తు రక్షకుడని మీరు బోధించండి. ఇదే సువార్త, ఇదే మంచి వార్త. ప్రపంచానికి ఉండేటటువంటి ఒకే ఒక వార్త ఏమిటంటే, యేసుక్రీస్తు లోకరక్షకుడు. లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి దేవుడే మనుషుడై ఈ లోకానికి వచ్చినటువంటి సువార్త. దీన్ని విశ్వసించాలి అని ఆ రోజు ఎందుకు చెప్పాడు అంటే, ఆ రోజు క్రీస్తుని గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తులు కేవలం ఆ శిష్యులు మాత్రమే. కానీ ఈరోజు ప్రపంచమంతటా కూడా మనందరికీ కూడా తెలుసు, పుట్టుకతోనే మనం పితాపుత్ర వేస్తూ ఉన్నాం, పుట్టుకతోనే చర్చికి వెళ్తూ ఉన్నాం, యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాలు వింటూ ఉన్నాం. మరి ఈరోజు సమస్త ప్రజలకు కూడా యేసుక్రీస్తును గూర్చిన సువార్త తెలిసి ఉంటే, ఇప్పుడు ఈ యొక్క వాక్యం ఏ విధంగా నీకు నాకు సహాయపడుతుంది? మీరు అడగవచ్చు నన్ను, ఫాదర్ అనిల్, ఒకప్పుడు అంటే ప్రపంచానికి యేసుక్రీస్తు ఎవరో తెలియదు. 2000 సంవత్సరాల క్రితం నజరేయుడైనటువంటి ఒక యేసు కేవలం 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి చచ్చిపోయాడు. మరి అతని గురించి భారతదేశంలో ఉన్న మనకు ఏ విధంగా తెలుస్తుంది? అందుకని ఆ రోజు శిష్యులంతా తిరిగారు, సమస్త ప్రపంచ ప్రదేశాలకు వెళ్ళారు, ప్రకటించారు. మరి ఈరోజు నేను వేరే దేశాలకు వెళ్ళి ప్రకటించే అవసరం లేదు కదా. మరి
నేను ఏ విధంగా ప్రకటించాలి అనే ప్రశ్న మీరు నన్ను అడగవచ్చు. ఎందుకంటే ఏ యూట్యూబ్ ఛానల్లో చూసుకున్నా, ఏ యొక్క వెబ్సైట్లో చూసుకున్నా, ఎక్కడికి వెళ్ళినా క్రీస్తుని గురించి సువార్త అంతలక్క వింటూ ఉన్నాం. అందరికీ తెలిసినప్పుడు నేనెందుకు బోధించాలి అనేటువంటి ఆలోచన నీకు నాకు రావచ్చు. ఆ రోజు యేసుక్రీస్తు గురించి ఎవరికి తెలియదు కావున వాళ్ళు వెళ్ళి ప్రకటించారు. వాళ్ళు విశ్వసించే విధంగా యేసుక్రీస్తు గూర్చినటువంటి రహస్యాలను తెలియజేశారు. వాళ్ళలో విశ్వాసాన్ని నింపారు, బలపరిచారు. చివరికి ఆ యొక్క సువార్త కోసం ప్రాణాన్ని త్యాగం చేశారు. మరి ఈరోజు అంత గొప్ప సేవ చేయవలసిన పని మనకు అవసరం లేదు. ఒకవేళ నేను ఒక సువార్తను ప్రకటించాలంటే దేవుని గురించినటువంటి పూజలు కానీ, వాక్యాన్ని కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆ యొక్క లింక్ ఇతరులకు పంపిస్తే సువార్త చేసినట్టే కదా. మరి నేను వాళ్ళలాగా సువార్తను ప్రకటించి నేను ప్రాణం త్యాగం చేయాల్సిన పని ఏముంది ఈ రోజుల్లో అనే ప్రశ్న నీకు నాకు రావచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గుర్తించండి, దయచేసి గమనించండి. నువ్వు ఆ రోజు వారు చేసిన విధంగా నువ్వు చేయనవసరం లేదు. నువ్వు నోరు వెప్పి నీ యొక్క విశ్వాసాన్ని ప్రకటించిన అవసరం లేదు. నీ యొక్క జీవితము ఒక సువార్త కావాలి అని ఈరోజు పునీత మార్కు గారి పండుగ ద్వారా నేను నేర్చుకోవాలి. ఎందుకు ఈ విషయాన్ని నీకు నాకు తెలియజేస్తున్నాను అంటే, ఒక మార్కు అనేటువంటి ఒక వ్యక్తి ఒక యువకుడుగా ఉన్నాడు. ఒక యువకుడు అయినప్పటికీ తన జీవితాన్ని పక్కన పెట్టేసి పేతురుతో పాటు రోమ్ నగరానికి వెళ్తూ యేసుక్రీస్తు గురించి విని లిఖించాడు. అందుకని ఈరోజు మొదటి పట్టణంలో మనం వింటూ ఉన్నాం, యువకులారా విధేయులు కండు, వినమ్రులై జీవించండి. విధేయత లేకపోతే మన యొక్క జీవితాలకు మోక్ష మార్గము లేదు. విధేయత మార్గమే ముఖ్యమైన మార్గముగా మనం మొదటి పట్టణంలో పునీత పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయంలో మనము 5వ వచనంలో వింటూ ఉన్నాం. ఏలైనా దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీలులను కటాక్షించును. ఇవన్నీ విన్నప్పుడు మనకు అనిపిస్తుంది, పేతురుకు నాకు ఏమైనా సంబంధం ఉందా, పేతురుకు నాకు ఉన్నటువంటి లింక్ ఏమిటి అనే ఆలోచన మీకు రావచ్చు. పేతురు యువకుడుగా తన జీవితాన్ని కేటాయించి ఈ యొక్క సువార్త కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఉండగా, నేను అలాంటి త్యాగం చేసేటటువంటి అవసరం లేకపోయినప్పటికీ మనము వినయముతో క్రీస్తును ప్రకటించాలి. అనగా నేను చెప్పిన విధంగా మన యొక్క జీవితమే ఒక సువార్తగా మారాలి. ఈ విధంగా మైక్ పెట్టుకొని, సౌండ్ పెట్టుకొని, డీజే మ్యూజిక్లు పెట్టుకొని మనం తిరిగి చెప్పనవసరం లేదండి. అంత అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు బైబిల్ అంతా కూడా ప్రపంచ ప్రజలకు అందుబాటులో ఉన్నది. అందరం కూడా చదువుతూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. మరి ఇలాంటి సందర్భాల్లో నేను ఒక సువార్తికరుడుగా ఏ విధంగా పని చేయగలుగుతాను, మార్కులాగా నేను ఏ విధంగా మారగలుగుతాను అంటే, నేను చేయవలసిన పని మొట్టమొదటి పాయింట్ నెంబర్ 1 దయచేసి గుర్తుపెట్టుకోండి, నీ జీవితమే ఒక సువార్తగా మారాలి. మనం ఎన్నో విషయాలు చెప్తూ ఉంటాం, ఎన్నో విషయాలు చేస్తూ ఉంటాం, ఎన్నో గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతుంటాం. కానీ మన యొక్క జీవితం ఒక సువార్తగా మారాలి అంటే మనల్ని మనం ఏ విధంగా తగ్గించుకోవాలి, మనలో ఉన్నటువంటి అహంకారాన్ని మనం ఏ విధంగా తగ్గించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితాన్ని ఒక సువార్తగా మార్చుకోవాలంటే మనకు ఈరోజు సువిశేష పఠనం నేర్పించేటటువంటి విషయము ఒక్కటే. అదేమిటంటే, నిన్ను నీవు తగ్గించుకోవాలి. నీవు తగ్గించుకున్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చింపజేస్తాడు. నువ్వు హెచ్చింపబడినప్పుడు దేవుని చేత నీ జీవితము ఒక సువార్తగా మారుతుంది. ఇదే ఈరోజు మనం సువిశేష పఠనం నుంచి నేర్చుకునేటువంటి మొట్టమొదటి విషయం. మరి రెండవది, ఈ యొక్క పండుగ ద్వారా నేను ఏం నేర్చుకోవాలంటే, పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 8వ వచనంలో, మెలకువతో జాగరూకులై ఉండు, మీ శత్రువుకు సైతాను గర్జించు సింహం వలె తిరుగుచు ఎవరేనిని కబలింప చూచుచున్నాడు. ఈ యొక్క వాక్యం విన్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఈ ప్రపంచంలో మనమందరం కూడా ఎవరినైనా ప్రశ్నిస్తే, ఈ రోజుల్లో నువ్వు చిన్నపిల్లలతో సహా ఈ ముసలోళ్ళని అడిగినా సరే, ఎలా ఉన్నారమ్మా, ఏం చేస్తున్నానంటే నేను బిజీ. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ మిమ్మల్ని అందరిని అడగాలనుకుంటున్నాను. ఈ ప్రపంచంలో
అందరికన్నా చాలా చాలా బిజీగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అడిగితే మీరేం చెప్తారు నాకు తెలియదు, కానీ కొంతమంది డబ్బున్న వ్యక్తిని ఒక బిజీగా ఉన్న వ్యక్తిగా పరిగణించవచ్చు, కొంతమంది ఆస్తులున్న వ్యక్తిని బిజీగా ఉన్న వ్యక్తిగా ఆలోచించవచ్చు. కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రజల్లోకెల్లా అతిగా బిజీగా ఉన్నటువంటి వ్యక్తి కేవలం ఒక్క వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరంటే సైతాన్. నిన్ను నన్ను ఏ విధంగా దేవునికి దూరం చేయాలి, వాడికి ఉన్నటువంటి ఒకే ఒక లక్ష్యం. మనమంతా కూడా లక్ష్యం లేనటువంటి వ్యక్తులుగా తిరుగుతూ ఉన్నాం. మార్కెట్కి వెళ్తే 10 షాపులు ఉంటాయి. ఒక చికెన్ బిర్యానీ తినడానికి నీకు 100 షాపులు అందుబాటులో ఉన్నాయి. సేమ్ చికెన్ బిర్యానీ నువ్వు ఏ షాపులో అయినా తినొచ్చు. కొద్దిగా అటు ఇటు తేడా ఉండొచ్చేమో టేస్ట్, కానీ చికెన్ బిర్యానీ అయితే సేమ్. ప్రియ సోదరి సోదరులారా, నీవు నన్ను గ్రహించాలి. నీకు ఒకే లక్ష్యం ఉంది, 10 షాపులు నీకు అందుబాటులో ఉన్నాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు అదే బిర్యానీ దొరుకుతుందేమో, కానీ నీవు నేను గ్రహించాలి, సైతానుకు ఉన్నటువంటి లక్ష్యము ఒకటే, సైతానుకు ఉన్నటువంటి దృష్టి ఒకటే. అదేమిటంటే సువార్తకు వ్యతిరేకంగా ప్రజలను నడిపించడం, దేవునికి దగ్గరైన వ్యక్తులను దేవునికి దూరం చేయడం, సంతోషంగా ఉండాలి, సంతోషంగా జీవించాలనుకున్న వాళ్ళకి సంతోషం లేకుండా చేయడం. మరి యొక్క సైతాను అనే ఒక వ్యక్తి ప్రతినిత్యము కూడా 24 గంటలు ఇంటూ 7 బిజీగా ఉన్నాడు ఒకే లక్ష్యముతో. మరి ఇలాంటి సందర్భాల్లో క్రీస్తును గూర్చిన సువార్తను నీవు నేను ఏ విధంగా చేయగలుగుతాం? బైబిల్ మన ఇంట్లో ఉంది, నీకు క్రీస్తు గురించి తెలుసు, ప్రజలకు కూడా మీ పక్కింటి వాళ్ళకి తెలుసు, మీ విచారణ ఉన్న వాళ్ళకి తెలుసు. మరి నేను ఎక్కడ బోధించాలి ఫాదర్? సువార్త నేను చెప్పేటువంటి అవకాశమే లేదు కదా నాకు. అది ఫాదర్ల పని, అది సిస్టర్ల పని, నా పని ఏంది అనే ఆలోచన మీకు రావచ్చు. అందుకనే ప్రియ సోదరి సోదరుల గమనించండి, మనం నిత్యము కూడా మన పనుల్లో నిమగ్నమై ఉండవచ్చు, మన యొక్క బాధ్యతలు ఉండవచ్చు, మన యొక్క కుటుంబం ఉండవచ్చు, మన యొక్క ప్రణాళికలు ఎన్నో ఉండవచ్చు. కానీ క్రీస్తును గూర్చిన సువార్తను ఇతరులకు చెప్పడం అనేది, ఇతరులకు తెలియజేయడం అనేది ఒక బాధ్యతగా నేను ఈరోజు స్వీకరించాలి. ఈ యొక్క బాధ్యత స్వీకరించాలంటే ఆ యొక్క సువార్తను మొట్టమొదటిగా నువ్వు పరిపూర్ణంగా తెలుసుకోవాలి. సువార్త కొద్దిగా నేను ప్రసంగం విన్నాను ఆదివారం, అంతటితో నాకు బైబిల్ తెలుసు అనుకుంటే తప్పు. ప్రసంగం వినడంతో బైబిల్ తెలుసుకోవడం అనేది కరెక్ట్ కాదు. బైబిల్ తెలుసుకోవడం అనేది నువ్వు వ్యక్తిగతంగా క్రీస్తును అనుభవించడం. నువ్వు బైబిల్ చదవచ్చు, అది జ్ఞానం కోసం చదవచ్చు, బైబిల్ని కేవలం చదవాలనే కోరికతో నువ్వు చదవచ్చు. కానీ ఆ బైబిల్ని నీవు విశ్వాసపూరితముగా స్వీకరించాలి. ఆ యొక్క క్రీస్తును నీ జీవితంలో అనుభవించాలి. మొట్టమొదటిగా నీ జీవితం ఒక సువార్తగా మారాలి. ఆ విధంగా మారాలి అంటే రెండవ అంశంగా ఈరోజు ఈ యొక్క పండుగ ద్వారా నేను నేర్చుకునేది ఏంటంటే, నువ్వు చదివినటువంటి, నువ్వు వినినటువంటి ఆ యొక్క సువార్త నువ్వు విశ్వాసపూరితముగా స్వీకరించాలి. నువ్వు వ్యక్తిగతంగా క్రీస్తుని తెలుసుకోవాలి. అనిల్ ఫాదర్ ప్రసంగం చెప్తే నేను క్రీస్తుని తెలుసుకున్నానని ఒకడైతే, నేను వ్యక్తిగతంగా తెలుసుకున్నాను చెప్పడం రెండవది. బెన్నీ ఫాదర్ వాక్యం చెప్తే నేను వాక్యం తెలుసుకున్నాను చెప్పడం కాదు. నీవు నీ ఇంట్లో కూర్చొని నీ యొక్క జీవితంలో క్రీస్తును నువ్వు అనుభవించగలుగుతున్నావా, క్రీస్తును స్వీకరించగలుగుతున్నావా, క్రీస్తు నీ జీవితంలో ఉన్నాడా అని గ్రహించడం ముఖ్యం. ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజుల్లో ఏ విధంగా క్రైస్తవ ప్రజలు ఉన్నారంటే, ఏ సెంటర్కి అయితే ఎక్కువ జనాలు పోతారో అక్కడ సరైనటువంటి వాక్యం, ఏ సెంటర్కి అయితే తక్కువ ప్రజలు ఉంటారో అక్కడ సరైనటువంటి వాక్యం కాదు. ఏ ఫాదర్ అయితే గొప్ప గొప్ప పదవుల్లో ఉంటాడో ఆ ఫాదర్ చెప్పేదే వాక్యం. పదవుల్లో లేనటువంటి వ్యక్తులు, పెద్ద పెద్ద బాధ్యతలు చేయనటువంటి వ్యక్తులు కరెక్ట్ వాక్యము కాదు. సైతాను మనందరినీ కూడా మూర్ఖత్వంలోనికి ఎంతో చక్కగా నడిపిస్తుంది. ఎంత చక్కగా నడిపిస్తుందంటే, నీకు తెలియకుండానే నిన్ను పాయిజన్ వేసి నిన్ను చంపేస్తుంది. మీ అందరికీ కూడా తెలుసు ప్రియ సోదరి సోదరులారా, ఆపరేషన్ చేసినప్పుడు మనకు అనస్థీషియా ఇంజెక్షన్ ఇస్తారు. నువ్వు అన్నీ చక్కగానే ఉంటాయి, నీకేం జరుగుతుందో తెలుస్తూ ఉంటుంది, కానీ నీకు నొప్పి తెలియదు. సైతాను కూడా నిన్ను నన్ను తెలియకుండానే మన క్రైస్తవ జీవితంలో విభజన తీసుకొస్తూ, తెలియకుండానే మన మత్తులోనికి నడిపిస్తూ మనని దూరం చేస్తూ ఉన్నది. ఈరోజు గ్రహించవలసిన విషయం అంటే, ఎక్కడ గొప్ప వాక్యం,
ఎక్కడ తక్కువ వాక్యం, ఎవరు చెప్తే సరైన వాక్యం, ఎవరు చెప్పకపోతే సరైన వాక్యం అనేది కాదు. ఏ ఫాదర్ ఎవరు ఎక్కువగా బాగా చెప్పాడు, ఈ ఫాదర్ తక్కువ చెప్పాడా, ఈ ఫాదర్ ఎక్కువ చెప్పాడా అనేది కాదు. ఏ ఫాదర్ అయినా చెప్పేది ఒకే వ్యక్తి గురించి, క్రీస్తు గురించి. ఏ ఫాదర్ అయినా చెప్పేది ఒకే బైబిల్ గురించి, దేవుని వాక్యం గురించి. ఏ ఫాదర్ అయినా చెప్పేది కేవలం తన వ్యక్తిగత జీవితం గురించి కాదు, తను సాధించినటువంటి విజయాలు కాదు, తను ఉండేటువంటి పదవులు కాదు, కేవలం క్రీస్తును గూర్చిన సువార్తను చెప్పే వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సేవకులే. దయచేసి గమనించండి, గుర్రానికి ఆ యొక్క గుర్రం నడిపించేటప్పుడు ఆ గుర్ర బండితో వెళ్తున్నప్పుడు గుర్రానికి కళ్ళ కడతారండి. ఆ గుర్రం అటు ఇటు దిక్కులు చూడకుండా సరైన మార్గంలో వెళ్ళాలని ఈ విధంగా కడతారు. క్రైస్తవులు కూడా ఎంతోమంది తెలియకుండానే ఈ విధంగా కట్టుకొని ఇదే సరైన వాక్యం, ఇతను చెప్పేదే కరెక్ట్ వాక్యం, అతను చెప్పేది కరెక్ట్ కాదు, అతను చెప్పేది తక్కువ, ఇతను చెప్పేది ఎక్కువ. ఇక్కడ ఎక్కువ తక్కువ ఎవరిది లేదు. ఏ ఫాదర్ చెప్పినా, ఏ పదవిలో ఉన్న గురువు చెప్పినా, గురువు చెప్పేది ఒకే వాక్యం. ఎవరి గురించి? క్రీస్తు గురించే. ఏ బైబిల్ గురించి? దేవుని బైబిల్ గురించే. ఇలాంటి మూర్ఖత్వంలోనికి మనం నడిపించబడుతున్నాం. మరి వాటితో పాటు పోలుస్తూ జీవిస్తున్నాం. ఆ ఫాదర్ వాక్యం చెప్తే అందరూ వినాలి, ఈ ఫాదర్ వాక్యం చెప్తే ఎవరు ఉండరు అక్కడ. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి మూర్ఖత్వంలోనికి నడిపించవద్దు, మూర్ఖత్వంలోనికి వెళ్ళవద్దు. నీవు నేను వ్యక్తిగతంగా క్రీస్తును తెలుసుకోవాలి. ఒకవేళ నేను నిన్ను ప్రశ్నిస్తే, లేకపోతే మీరు నన్ను ప్రశ్నిస్తే, ఫాదర్ నీకు క్రీస్తు గురించి ఉన్నటువంటి అనుభవం ఏంది అంటే నేను చెప్పగలగాలి, మీరు చెప్పగలగాలి. ఫాదర్ ఆ విధంగా చెప్పాడు, ఫాదర్ అనుభవం బాగుంది. నో, ఫాదర్ అనుభవము, పాస్టర్ అనుభవము, సిస్టర్ అనుభవం నీకు అవసరం లేదు. నీవు క్రీస్తుని వ్యక్తిగతంగా అనుభవించు. క్రీస్తును నువ్వు చవి చూడాలి. క్రీస్తులో ఉన్నటువంటి ఆ యొక్క మహిమను నీ జీవితంలో నువ్వు చూడగలగాలి. ఇతరులు ఎంతోమంది సాక్ష్యాలు చెప్తారండి, ఎంతోమంది సాక్ష్యాలు చెప్తారు. నా జీవితంలో దేవుడు ఆ విధంగా రక్షించాడండి, ఈ విధంగా రక్షించాడు, నేను పడిపోతున్నప్పుడు నన్ను రక్షించాడు, ప్రమాదం నుంచి దేవుడు రక్షించాడు, అనారోగ్యం నుంచి రక్షించాడు, అప్పుల్లోంచి రక్షించాడు. దేవుడు నేను రక్షించవచ్చు, నీ అనుభవాలు ఉండవచ్చు, నువ్వు ఇతరుల యొక్క సాక్ష్యాలు వినవచ్చు. నీ యొక్క అనుభవం ఏమిటి? సువార్త అనగా ఆ యొక్క క్రీస్తును నీ జీవితంలో ఎంత శాతం నువ్వు వ్యక్తిగతంగా చేయగలుగుతున్నావు. ఒకవేళ మీరు నన్ను ప్రశ్నిస్తే నాకున్నటువంటి ఆ యొక్క అనుభవాన్ని నేను చెప్పగలుగుతాను. ఆ యొక్క నా అనుభవం ఏమిటి, క్రీస్తు నన్ను ఏ విధంగా నడిపించాడు, ఏ విధంగా ఉన్నటువంటి వ్యక్తిని ఏ విధంగా మార్చాడు. ప్రతి చిన్న విషయానికి కోప్పడే ఒక వ్యక్తిని ఈరోజు కోపం లేని ఒక వ్యక్తిగా మార్చగలుగుతాడు. దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినటువంటి సౌలును పౌలులాగా మార్చగలుగుతాడు. నాకు ఎవరో యేసుప్రభు తెలియదు అని బొంకిన పేతురును 3000 మందికి ఒక్క ప్రసంగం ద్వారా జ్ఞానస్నానం ఇప్పించగలిగాడు. నాకెవరో యేసుప్రభు తెలియదు అని 3 సార్లు బొంకిన అదే పేతురు ఒక్క ప్రసంగం చెప్తే 3000 మంది బాప్తిజం తీసుకుంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎండిన మొక్కను కూడా ఫలించే మొక్కగా దేవుడు మార్చగలుగుతాడు. పనికిరానటువంటి రాయిని కూడా మూలరాయిగా దేవుడు మార్చగలుగుతాడు. అందుకనే ఎప్పుడు కూడా ఎన్నటికీ కూడా ఒకరిని తక్కువ చేయడం, ఒకరిని ఎక్కువ చేయడం నువ్వు చేస్తున్నావంటే నువ్వు క్రీస్తును సరిగ్గా తెలుసుకోవడం లేదు, క్రీస్తును నువ్వు సరిగ్గా అనుభవించడం లేదు. ఎందుకంటే క్రీస్తుని తెలుసుకోకపోతేనే ఇలాంటి తారతమ్యాలు. ఈరోజు మన యొక్క క్రైస్తవ జీవితంలో ప్రియ సహోదరి సహోదరులను గమనించాలి. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మరణించి పునరుత్థానమైనంత 2000 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు మన యొక్క క్యాథలిక్ శ్రీ సభలో వాడు ఏ కులం, వీడు ఏ కులం, అతను ఏ వ్యక్తి, ధనికుడా పేదవాడా, ఇలాంటి భేదాలు తేడాలు మన జీవితంలో కనిపిస్తున్నా, గురువుల్లో కనిపిస్తున్నా, మన యొక్క శ్రీ సభలో కనిపిస్తున్నా, మన యొక్క విచారణలో కనిపిస్తున్నా, అది నిజమైనటువంటి దేవుని యొక్క సువార్తను గ్రహించిన వ్యక్తులు కాదు. వాళ్ళు సువార్తను గ్రహించలేదు, కేవలం జనరల్ నాలెడ్జ్గా తెలుసుకున్నారు. సూర్యుడు ఏ పక్క ఉదయిస్తాడంటే తూర్పును ఉదయించి పడమర అస్తమిస్తాడు. అది నేర్చుకున్నటువంటి ఒక అంశం. బైబిల్ను తెలుసుకున్నటువంటి క్రైస్తవులు కూడా ఎంతోమంది ఉన్నారు, కానీ బైబిల్ను అనుభవించిన క్రైస్తవులు వేరు. క్రీస్తును తెలుసుకున్నటువంటి క్రీస్తుని గురించి జ్ఞానం నీకు ఉండవచ్చు. క్రీస్తు ఎప్పుడు పుట్టాడు? ఆ సంవత్సరం పుట్టాడు. ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 33 సంవత్సరాలు జీవించాడు. ఎన్నో రోజులు లేచాడు? 3వ రోజున లేచాడు. ఇది జనరల్ నాలెడ్జ్. క్రీస్తు గురించి నీకు నాలెడ్జ్ మాత్రమే ఉంది, కానీ క్రీస్తు గురించి యొక్క జనరల్ నాలెడ్జ్ నీకు వద్దు, అది అనవసరం.
అది కేవలం ఇతరులు చెప్పడానికి ఉపయోగపడుతుందేమో. క్రీస్తును గురించిన అనుభవం నీ జీవితంలో ఉండాలి. క్రీస్తుని గురించిన జనరల్ నాలెడ్జ్ నీకు అవసరం లేదు, జ్ఞానం అవసరం లేదు. ఆ జ్ఞానం నువ్వు పుస్తకాల్లో చదివినా, యూట్యూబ్లో నువ్వు కొట్టినా, వికీపీడియా వెబ్సైట్లో కొట్టినా నీకు వస్తుంది. క్రీస్తుని గురించి జనరల్ నాలెడ్జ్ చెప్తే ఏ విధంగా చనిపోయాడు, అతనికి కొట్టినటువంటి ఆ యొక్క మేకు ఎంత పెద్దది, ఎంత గొప్పది, లేకపోతే ఆ యొక్క ప్రభు మోసినట్టు సిలువ ఎంత బరువు ఉంది, ప్రభు వేసుకున్న బట్టలు వస్త్రాలు ఎక్కడున్నాయి, ఇదంతా కూడా జనరల్ నాలెడ్జ్. అది కాదు మనం తెలుసుకోవాల్సింది. మనం తెలుసుకోవాల్సింది క్రీస్తుని గురించిన జనరల్ నాలెడ్జ్ కాదు, క్రీస్తుని గూర్చినటువంటి అనుభవము. క్రీస్తుని వ్యక్తిగతంగా నీ హృదయంలో నువ్వు మోస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరులారా, గమనించాలి. ఒక భర్త ఒక భార్యను పరిపూర్ణంగా ప్రేమిస్తూ, ఒక భార్య తన భర్తను పరిపూర్ణంగా ప్రేమిస్తూ హృదయంలో ఉంచుకుంటుండగా నీ యొక్క భర్త గురించి నువ్వు ఏం చెప్పగలుగుతావు అంటే, వాళ్ళు కేవలం అనుభవించినటువంటి అనుభవాలు చెప్పగలుగుతారు. నేను ఆ రోజు ఆ విధంగా ఉన్నాను, నా భర్త నన్ను చూసుకున్నాడు, నేను అనారోగ్యంలో ఉన్న భర్త, అది అనుభవాలు. అది అనుభవించినటువంటి ఒక వ్యక్తి గురించి చెప్పగలుగుతాడు. మరి క్రీస్తును నువ్వు వ్యక్తిగతంగా అనుభవిస్తున్నావా? మా డాడీ మమ్మీ చెప్తే నేను నేర్చుకున్నాను ఫాదర్, మా తాతగారు చెప్పారు క్రీస్తు నిజమైన దేవుడని నేను విశ్వసించాను. నో, ఆ యొక్క విశ్వాసం సరిపోదు, అది లోతైనటువంటి విశ్వాసంగా ఉండదు. నీవు క్రీస్తును వ్యక్తిగతంగా రుచి చూడాలి, క్రీస్తును వ్యక్తిగతంగా నువ్వు చవి చూడాలి, నువ్వే వ్యక్తిగతంగా వెతకాలి. ప్రభు చెప్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే వెలుగు, నేనే నిజమైన ఆహారం, నేనే ఆదియు అంతము, నేనే ఆల్ఫా ఒమేగా, నేనే సర్వము. ప్రభు చెప్తూ ఉండగా మనం మాత్రం ఈ యొక్క శ్రీ సభలో ఎవడు గొప్పవాడు, ఎవడు చిన్నవాడు, ఎవడికి ఎక్కువ అనుభవం ఉంది, ఎవడిది ఏ కులము, ఎవడు ఎంత ధనికుడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి విచారణను గమనించండి, ప్రతి క్రైస్తవుని గమనించండి. ఈ వ్యత్యాసాలు తీసుకొచ్చే వ్యక్తులు, ఈ యొక్క తేడాలు భేదభావాలు చూపించే క్రైస్తవ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి. ఇది వినడానికి మీకు కఠినంగా అనిపించవచ్చు, చెప్పడానికి నాకు చాలా కష్టంగా అనిపించవచ్చు. కానీ మార్కు సువార్త, మార్కు ఒక యువకుడిగా ఉన్నప్పటికీ అంటియోకు నగరానికి వెళ్ళాడు, రోమ్ నగరానికి పేతురుతో వెళ్ళాడు. తన సువార్తను ప్రారంభిస్తూనే దేవుని కుమారుడైన యేసుక్రీస్తును తెలుసుకో అని చెప్తూ ఉన్నాడు. ఈరోజు అదే మార్కు చెప్పిన విధంగా నేను కూడా చెప్తున్నాను, క్రీస్తును నువ్వు వ్యక్తిగతంగా తెలుసుకో. క్రీస్తు గురించి జనరల్ నాలెడ్జ్ నీకు అనవసరం. క్రీస్తుని వ్యక్తిగతంగా నీ యొక్క జీవితంలో నువ్వు అనుభవించి చూడు. అప్పుడు నీకు ఏ తేడాలు కనిపించవు. నీకు కేవలం ప్రతి ఒక్క మానవుడు కూడా సమానం కనిపిస్తాడు. మదర్ తెరేసాను అడిగినప్పుడు, ప్రశ్నించినప్పుడు, ఏ విధంగా ఇలాంటి కుష్ఠరోగులకు, ఇలాంటి ఏమంటారు రిటార్డెడ్ వాళ్ళకి, మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్కు ఏ విధంగా నువ్వు సేవ చేయగలుగుతున్నావు అంటే, వారిలో నేను క్రీస్తును చూడగలుగుతున్నాను. మన క్రైస్తవ శ్రీ సభలో, మన యొక్క విచారణల్లో, మన యొక్క సెంటర్స్లో మీరు గమనించండి, మనం ఏ విధంగా జీవిస్తున్నాము. మన యొక్క జీవితము కేవలము మైకులు పట్టుకొని గట్టిగా అరచి చెప్పేటటువంటి జీవితం మాత్రమేనా, లేకపోతే ఈ యొక్క సువార్త ప్రకారం నడుస్తూ ఉన్నామా? ఈ యొక్క సువార్త ప్రకారం నడవడం అనేది అంత సాధారణమైనటువంటి విషయం కాదండి. గమనించాలి. నువ్వు వివాహ జీవితం జీవిస్తున్న ఒక వ్యక్తి కావచ్చు, ప్రమాణాలు చేసినటువంటి ఒక గురువు కావచ్చు, దేవుని కోసం త్యాగం చేసిన ఒక సిస్టర్ అయి ఉండవచ్చు. నీవు నేను వ్యక్తిగతంగా క్రీస్తును వెంబడించాలి అంటే క్రీస్తును తెలుసుకోవాలి. ఆ యొక్క సువార్తను నువ్వు తెలుసుకోవాలి. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నా అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రోజు అజ్ఞానులుగా ఉన్నటువంటి వారికి మార్కు గారు జ్ఞానాన్ని చూపించాడు. మార్గం తెలియనటువంటి వారికి మార్గాన్ని చూపించాడు. తన యొక్క లిఖితపూర్వకంగా తన యొక్క సువార్త ద్వారా ప్రపంచానికి నేర్పిస్తున్నాడు. మరి ఈరోజు నీవు నేను ఆ విధంగా ప్రకటించే, ఇతరులకు లిఖించేటటువంటి అవకాశం లేకపోయినప్పటికీ నీవు నేను ఏ విధంగా జీవించవచ్చు అంటే, అజ్ఞానంగా ఇతరులు జీవిస్తున్నారో కాదు, ఇతరులు జీవిస్తున్నారో లేదో కాదు, నీవు అజ్ఞానంలో జీవిస్తున్నావా, జ్ఞానంలో జీవిస్తున్నావా? నీవు సరైన వెలుగులో జీవిస్తున్నావా లేదా? మనం ఎప్పుడు కూడా మన కళ్ళు ఈ విధంగా ఏర్పాటు చేయబడ్డాయి కాబట్టి మన శరీరంలో, ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడు బయట వాళ్ళు చేసే తప్పుల్ని మనం గమనిస్తుంటాం. మన కళ్ళు ఆ విధంగా దేవుడు పొందుపరిచాడు.
బయట మాత్రమే కనిపిస్తాయి, లోపల ఏం జరుగుతుందో చూడలేం. కళ్ళు ఈ విధంగా లోపల తిప్పుకొని చూడలేం. బయట కనిపించే ప్రజలను మాత్రమే చూస్తుంటాం. బయట వ్యక్తి చేసే తప్పులు ఎంతోమంది చేస్తుంటారండి, చెయ్యనివ్వండి, వాళ్ళతో నీకు అనవసరం. నీవు సరిగా నీ జీవితాన్ని చేసుకోగలుగుతున్నావా? సరైనటువంటి మాటలు చెప్పే వ్యక్తిని ఎవరు కూడా ఇష్టపడరు. దయచేసి గమనించండి. నిజమైనటువంటి విషయాలను, సత్యాలను చెప్పే వ్యక్తులు ఎప్పుడు కూడా హింసించబడతారు, వాళ్ళని ఎవరు కూడా ఇష్టపడరు. కానీ నీవు నేను గ్రహించాలి. వారి యొక్క జీవితాలను ప్రాణం త్యాగం చేసినటువంటి ఈ యొక్క మార్కు గారిని గమనించాలి, పునీతులను గమనించాలి. వాళ్ళు ఏది కూడా వదిలిపెట్టలేదు. దేవుని గురించిన సువార్తను ఎంతో ఖచ్చితంగా చెప్పగలిగారు. మరి అంతేకాకుండా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సూసైపట్నం ద్వారా మనం నేర్చుకునేటువంటి మూడవ అంశం, ఈ యొక్క సువార్త నిత్య జీవితానికి నడిపించేటువంటి సువార్తగా ఉండాలి. మీరు గమనించండి, మనము ఒక చెట్టుని, ఒక చిన్న మొక్కని మనము నాటి దానికి అది పెరుగుతూ ఉన్నప్పుడు మనం ఎంతో శ్రద్ధ తీసుకుంటాం. దానికి కంచె వేస్తాం, ఆ విధంగా దాని చుట్టూ మట్టి తీసి నీళ్లు పోస్తాం, అవసరమైతే దానికి కావాల్సిన మెడిసిన్ వేస్తాం. మన అన్ని విధాలుగా నీవు అది పెరుగుతూ ఉండగా దానికోసం నువ్వు కష్టపడుతున్నావు, అది పెరుగుతూ ఉండగా నువ్వు సంతోషాన్ని కూడా పొందుకుంటున్నావు. దానికోసం నువ్వు కష్టం చేయడం ద్వారా నీకు కష్టం అనిపించవచ్చు, బాధ అనిపించవచ్చు, కానీ అది పెరుగుతూ ఉండగా నువ్వు సంతోషపడుతూ ఉంటావు. ఒక చిన్న మొక్కను గురించి చెప్తున్నాను. మరి మన క్రైస్తవ జీవితంలో కూడా నేను గ్రహించాలండి, నీవు నేను కలిసి నిత్య జీవితానికి వెళ్ళాలి. నేను ఒక్కనే నిత్య జీవితానికి వెళ్తే సరిపోతుంది అనుకోవడంలో తప్పు లేదు. నువ్వు నిత్య జీవితానికి వెళ్ళాల్సినదిగా నువ్వు జీవించు, కానీ నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి అని చెప్పడమే ఈరోజు మార్కు చేస్తున్న పని. మార్కు ఎంతో ఖచ్చితంగా చెప్తున్నా. అందుకనే మార్కు సువార్తను ఒక సింహం వలె, మొదటిపట్నంలో బిజీగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆ యొక్క సైతాను గర్జించు సింహం వలె తిరుగుఆడుచున్నది. ఆ యొక్క సింహం గర్జన మీరు యూట్యూబ్లో కొడితే మీరు వినొచ్చండి. ఒకసారి బ్లూటూత్ స్పీకర్ కనెక్ట్ చేసి వినండి, ఎంత పవర్ఫుల్గా ఉంటుందో. ఆ యొక్క సింహం నడుస్తున్నప్పుడు అది ఎంత ధైర్యంతో నడుస్తుందో మీరు చూడండి. ఏ జంతువు వస్తుందన్నా అది భయపడదు. వ్యతిరేకంగా ఎన్ని వస్తున్నా అది ధైర్యంగానే నడుస్తుంటుంది, భయపడి పరిగెత్తిపోదు. ఒక కుక్కని నువ్వు రాయి తీసుకొని ఇసిరితే పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది, సింహం పరిగెత్తదు, సింహం నడుస్తూనే వెళ్తుంది. అనగా దానికి ఉన్నటువంటి ధైర్యం. సైతాను కూడా గర్జిన్ సింహం వలె తిరుగాడుచుండగా ఈ యొక్క మార్కు సువార్త, మార్కు సింహములాగా సువార్తను ప్రకటిస్తున్నాడు. అనగా ఎవరికి భయపడలేదు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, నీ పిల్లలను, నీ కుటుంబంలో ఉన్నటువంటి యువతి యువకులను మీరు కరెక్ట్ చేయాలి. ఫాదర్ గారిని నా కొడుకు వినడం లేదు, ఎందుకు వినడు చెప్పాలి. నా కొడుకు నా మాట వినడం లేదు, వాడికి ఇష్టం వచ్చినట్టు ఉంటున్నాడు, ఎందుకు ఉంటున్నాడు, ఎందుకు నువ్వు కరెక్ట్ చేయలేకపోతున్నావు? ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీకున్న బాధ్యత ఏమిటి? ప్రియ సహోదరి సహోదరులారా, వినడం లేదు. ఎందుకు వినడం లేదు? చిన్నప్పటి నుంచి మనకు సరైనటువంటి ఒక తర్ఫీదు లేకపోవడం, చిన్నప్పటి నుంచి వాళ్ళు క్రీస్తు ముందు మోకరించకపోవడం, చిన్నప్పటి నుంచి ప్రార్థనలో ఉండకపోవడం. నేను మా ఇంట్లో కుటుంబ ప్రార్థన చేస్తున్నప్పుడు మా నాన్న అమ్మతో సహా మోకరిస్తున్నప్పుడు నాకు తెలియకుండానే వాళ్ళని చూసి నేను మోకరించేవాడిని. వాళ్ళు ఎందుకు మోకరించారో నాకు తెలియదు. మోకరించి కూడా నేను ఆడుకుంటూ ఉండేవాడిని. ఆ రోజరీ ఇస్తే పట్టుకో జాగ్రత్తగా అంటే ఆడుకున్న సమయంలో నాకు వెనకల నుంచి కమాండ్, వెనకల నుంచి ఆజ్ఞ, ఏయ్ మాట్లాడద్దు, ఏయ్ తిరగద్దు. ప్రార్థన, భయం, దేవుని మీద, దేవుని పట్ల ఉన్నటువంటి భయభక్తులు. దేవుని మీద ఎప్పుడైతే భయం ఉండదో అప్పుడు మనం ఖచ్చితంగా దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్న వ్యక్తులమే. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీవు నేను మార్కులాగా తయారు కావాలి. ఒక సింహంలాగా సువార్తను ప్రకటించే తల్లిదండ్రులు కావాలి, యువకులుగా కావాలి. యువతి యువకులు మీ స్నేహితులు తెలియజేయండి. నీ యొక్క స్నేహితురాలు, నీ యొక్క స్నేహితుడు నీకు తెలియకుండా రాత్రిపూట బయట తిరుగుతుంటే చెప్పాలి. నాకెందుకు, వాడు ఎక్కడ పోతే నాకెందుకు అని ఒకవేళ నువ్వు అనుకుంటే నువ్వు గోతిలో పడుతున్నావు, నీ యొక్క స్నేహితులను కూడా గోతిలో పడేస్తున్నావు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మార్కు నుంచి ఈరోజు మనం నేర్చుకునే అంశం, మూడో అంశం, నిత్య జీవితం పొందుకోవడానికి మనం అందరం కలిసి కృషి చేయాలి. నేను ఒక్కరిని చేసుకుంటా, నేను ప్రార్థన చేసుకుంటా వెళ్ళిపోతా, ఓకే, నో ప్రాబ్లం. కానీ నీతో ఉన్నటువంటి వారికి,
అందుకనే ప్రభు అంటున్నాడు, మీరు 11 మంది శిష్యులు వెళ్ళి మీరు ప్రార్థన చేయండి, మీకు పరలోక జీవితం ఇస్తాను ప్రభు చెప్పలేదు. సమస్త ప్రజలకు వెళ్ళి చెప్పండి, నా యొక్క సువార్తను బోధించండి, దానికోసం మీరు ప్రాణం త్యాగం చేయవలసిన అవసరం ఉంటుంది, కానీ భయపడవద్దు. ప్రియ సోదరి సోదరులారా, మార్కు మన చరిత్ర ప్రకారం లేకపోతే సాంప్రదాయపూర్వకంగా మనం విన్నట్లయితే మార్కును వాళ్ళు గొంతుకు తాడు కట్టేసి గుర్రాల మీద నగరంలో వాళ్ళు అటు ఇటు తీసుకుని వెళ్తుంటే తన యొక్క రక్తం రాళ్లకు అంటుతూ ఉండిపోయింది. ఒకసారి కాదు, రెండోసారి. తన చివరికి తనను ఒక గోతిలో వేసినప్పుడు, తన యొక్క బోన్లో వేసినప్పుడు ప్రభు మరి దేవదూతలు తనకు ఊరటనిచ్చినట్టుగా కూడా మనం వింటూ ఉన్నాం. మరి ఈరోజు ఈ యొక్క సువార్త పఠనం ద్వారా నీవు నేను గ్రహించాలండి. ఈ యొక్క 3 అంశాలను మన యొక్క జీవితంలో గ్రహిస్తూ మనము నిజమైనటువంటి సువార్తను గ్రహిద్దాం, నిజమైనటువంటి క్రీస్తును మన యొక్క జీవితంలో అనుభవిద్దాం. అనుభవించినటువంటి క్రీస్తును ఇతరులకు చెప్తాం. కానీ ఈ బైబిల్లో వాక్యాలు నేర్చుకొని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రచారకులు అయిపోయారు, బోధకులు అయిపోయారు. ప్రతి ఒక్కరు కూడా బోధకులే. ఒక 5 వాక్యాలు కంఠస్థం చేయడం, నేను బోధకుని, నాకు 10 మంది ఉంటే నేను ఒక చర్చి స్టార్ట్ చేస్తా. ఇది కాదండి. నువ్వు ఎన్ని చర్చిలు స్టార్ట్ చేసావు, ఎన్ని చోట్ల ప్రసంగాలు చెప్పావు, ఎంతమంది నీ ప్రసంగాన్ని వినడానికి వచ్చారు, ఇవి కాదు నువ్వు లెక్కలు వేయవలసింది. నీవు అనుభవించిన క్రీస్తును తెలియజేస్తున్నావా, లేకపోతే ఏదో వాక్యం నేర్చుకున్న క్రీస్తుని గురించి చెప్తున్నావా? ఇది ఈరోజు నీవు నేను గ్రహించవలసింది. కావున ప్రతి కుటుంబం, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క యువతి యువకుడు, ప్రతి ఒక్క తల్లిదండ్రులు, ప్రతి ఒక్క పిల్లలు గ్రహించండి. సరైనటువంటి సువార్తను గ్రహిద్దాం. ఆ యొక్క సువార్తను మనము స్వీకరిద్దాం, విశ్వసిద్దాం. విశ్వసించి క్రీస్తును అనుభవించినటువంటి అదే వార్తను మనం ఇతరులకు ప్రకటిద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రేమతో చేకొను మా ప్రియమైన తండ్రి, పేరిమి మీరగా పేద కానుక. ప్రేమతో చేకొను మా ప్రియమైన తండ్రి, పేరిమి మీరగా పేద కానుక. ప్రేమతో చేకొను మా ప్రియమైన తండ్రి. కావేవి అంతా ఘనములు దేవా, నీ వసగిన వరములే ఘనములు మాకు. కావేవి అంతా ఘనములు దేవా, నీ వసగిన వరములే ఘనములు మాకు. తనువు మనసులు అర్పణ చేతుము, తనువు మనసులు అర్పణ చేతుము. దీవించుము తండ్రి నీ సుతమోము జూచి, దీవించుము తండ్రి నీ సుతమోము జూచి. ప్రేమతో చేకొను మా ప్రియమైన తండ్రి, పేరిమి మీరగా పేద కానుక. ప్రేమతో చేకొను మా ప్రియమైన తండ్రి. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అనుటలా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీవు మహిమపరిచిన పునీత మార్కును మేము కొనియాడుచు ఈ స్తుతి బలిని మీకు సమర్పించుచున్నాము. సువిశేషం ప్రకటించుటలో నీ శ్రీసభ నిరంతరము నిమగ్నమై ఉండునట్టు చేయమని, ఈ కార్య సాధనలో
శ్రీసభకు స్థిరచిత్తమును దయచేయమని ప్రాధేయపడి అడుగుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎందుకనా నీవు నీ శ్రీ సత్యసభను అపోస్తుల పునాది మీద బలముగా నిర్మించి పటిష్టపరిచితివి. భూమి మీద అది నీ పావిత్రమునకు శాశ్వత చిహ్నముగా ఉండినట్టు చిత్తగించితివి. సర్వమానవులకు నీ స్వర్గీయ బోధలు అందింప ఉద్దేశించితివి. కావున ఇప్పుడును ఎల్లప్పుడును దూతల దళములతో ఏకమై మేము హృదయపూర్వకముగా మిమ్ము స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 హోసానా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా హోసానా. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియుండవి. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. దేవుని నామమునా వచ్చడి వారు ధన్యులు. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా 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 ఆరాధనా. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను,
మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా 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 ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పొలిమేల జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్థానముద నమ్మికతో చనిపోయిన మా సహోదరి ఈ సహోదరును, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లిగు మరి మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత మార్కు గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గలపిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. మన యొక్క ప్రభువు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో కలిసి ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా ఎర్ద అప్పబడిన వారిని మేం మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తం నిత్య జీవకు మనల్ని కాపాడును గాక. ఆమేన్. యేసు నీవే నా దైవము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నా దైవము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నా ధ్యానము, యేసు నీవే నా సర్వము, యేసు నీవే నా ధ్యానము, యేసు నీవే నా సర్వము. నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నీతో ఉండాలని, నీలా మారాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నీతో ఉండాలని, నీలా మారాలని, నా హృదయాభిలాష యేసయ్యా, నా హృదయాభిలాష యేసయ్యా, నా హృదయాభిలాష యేసయ్యా, నా హృదయాభిలాష యేసయ్యా. యేసు నీవే నా దైవము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నా దైవము, యేసు నీవే నా ప్రాణము. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి, పతనమొందిన జీవితమును మరల నిలిపితివి. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి, పతనమొందిన జీవితమును మరల నిలిపితివి. విశ్వాస ఖడ్గము చేపట్టినే వినయముతో నీతో సాగెదను, విశ్వాస ఖడ్గము చేపట్టినే వినయముతో నీతో సాగెదను, వినయముతో నీతో సాగెదను, వినయముతో నీతో సాగెదను. నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నీతో ఉండాలని, నీలా మారాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నీతో ఉండాలని, నీలా మారాలని, నా హృదయాభిలాష యేసయ్యా, నా హృదయాభిలాష యేసయ్యా, నా హృదయాభిలాష యేసయ్యా, నా హృదయాభిలాష యేసయ్యా. యేసు నీవే నా దైవము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నా దైవము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నా ధ్యానము, యేసు నీవే నా సర్వము, యేసు నీవే నా ధ్యానము, యేసు నీవే నా సర్వము. ఇదిగో లోకాంతం వరకును సర్వదా నేను మీతో ఉందును అని ప్రభు నుడుచున్నాడు. హల్లెలూయా. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మేము నీ పీఠము నుండి స్వీకరించిన ప్రసాదము మమ్ము పవిత్రపరచి బలమునొసగవలనని ప్రార్థించుచున్నాము. పునీత మార్కు బోధించిన రక్షణ సందేశమందు మేము దృఢ విశ్వాసము కలిగి ఉండునట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనలందరినీ ఆశీర్వదించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని. వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు కూల్చును. దీనులకు అండాయనే భక్తిహీనులకు కూల్చును. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చే